శ్రీమహాగణాధిపతये నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో వ్యాపారం చేసేవాళ్ళు ద్వాదశ రాసుల్లోనూ ఉంటారు. కాబట్టి ఈ ద్వాదశ రాసుల్లో ఉన్న వారందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో వ్యాపార విషయాల్లో ఎలా ఉండాలి, ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చివరిలో మనం అసలు వ్యాపారం ఎవరైతే ఈ ద్వాదశ రాశుల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ వ్యాపార విషయాల్లో బాగా అభివృద్ధి చెందాలి అంటే ఎటువంటి రెమెడీని చేసుకోవడం ద్వారా వీళ్ళకి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది, అందులో వాళ్ళ లాభాలు ఎందులో ఎక్కువగా పొందవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మొదటిదిగా మనకి మేషరాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి ఎవరైతే మేషరాశిలో వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారస్తులందరికీ కూడా అనుకూలంగా ఉండడం, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వ్యాపారంలో బాగా అభివృద్ధి ఉండడం, వీళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం, హోల్సేల్ వ్యాపారాలు కావచ్చు, రీటైల్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. వ్యాపార రంగంలో మాత్రం వీళ్ళకంటూ ఒక ఐడెంటిటీ అనేది ఖచ్చితంగా ఈ మేషరాశి వాళ్ళు శ్రీ క్రోధినామ సంవత్సరంలో తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వ్యాపార విస్తరణ కూడా బాగా చేసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. వృషభ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులకు కాస్త ఒత్తిడి అనేది ఉంటుంది. అయితే వ్యాపార రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న ఒత్తిడులు లేదా మనస్పర్ధలు, అంటే భాగస్వామ్య వ్యాపారం ఎవరైతేనా చేస్తుంటే వాళ్ళకి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భాగస్వామ్య వ్యాపారంలో ఆల్రెడీ ఉన్నవాళ్ళు జాగ్రత్త వహించండి. కొత్తగా భాగస్వామ్య వ్యాపారాలు అనేది మాత్రం చేయవద్దు. పెట్టుబడులు పెట్టే విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి. ఎందుకంటే ఎప్పుడైతే వ్యాపారం బాగాలేదో కాస్త శారీరక గాను అలాగే మానసికంగా కూడా ఒత్తిళ్ళు ఉంటాయి, శారీరక శ్రమ కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి కాస్త వ్యాపార రంగాల్లో చేసేటప్పుడు, భాగస్వామ్య వ్యాపారం చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించండి. సొంతంగా మీ అంతరం మీరు వ్యాపారం చేసుకునే వాళ్ళకి కాస్త అనుకూలంగానే ఉంటుంది. మిథున రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ వ్యాపార రంగాలలో కాస్త సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి వ్యాపారపరంగా లాభాలు అలాగే వ్యయము రెండూ కూడా సమానంగానే ఇక్కడ ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కనబడుతోంది. అలాగే వీళ్ళకి సొంత వ్యాపారాలు కలిసి రావడం, భాగస్వామ్య వ్యాపారాల్లో అంతగా లాభాలు అనేవి వీళ్ళు చవి చూడడం అనేది ఉండదు. కాబట్టి కాస్త సొంత వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీదే దృష్టి పెట్టండి. లేకపోతే ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోవడం లేదా లాభాలు తక్కువ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి కాస్త కొంచెం ఇలాంటి విషయాల్లోనూ ఎగుమతులు దిగుమతులు వ్యాపారాలు చేసేవాళ్ళు, హోల్సేల్ వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతోంది. కర్కాటక రాశి వారికి చూసుకున్నప్పుడు వీళ్ళకి నూతన వ్యాపారాలు కలిసి రావడం అనేది జరుగుతుంది. అయితే కాస్త వ్యాపారస్తుల్లో కూడా అభివృద్ధి ఉండడం, గతంతో పోలిస్తే ఈ సంవత్సరం వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం, అలాగే కాస్త అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే వ్యాపారపరంగా కాస్త ఖర్చులు ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా గతంతో పోలిస్తే ఇప్పుడు ఆదాయం కాస్త మెరుగుపడడం వల్ల నష్టం యొక్క తీవ్రత అంత పెద్దగా తెలియకుండా ఉండడం అనేది ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో అన్ని వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ అనేది చేసుకుంటారు. వ్యాపార రంగాల్లో మీకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవడానికి కష్టపడి దానికి తగ్గట్టుగా శ్రమించడం అనేది జరుగుతుంది. సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. లాభాలు అనేవి చూస్తారు. వ్యాపార రంగాలను కూడా వీళ్ళు విస్తరణ చేసుకోవడం లేదా అంటే ఇప్పుడున్న ప్రస్తుత మాధ్యమాల ప్రకారం కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళ వ్యాపార విస్తరణ వివిధ మాధ్యమాల్లో పోస్ట్ చేసుకోవడం, తద్వారా వీళ్ళకి లాభాలు పెరగడం, బిజినెస్ లోన్స్కి వాటికి అప్లై చేసుకునే వాళ్ళకి అనుకూలంగా ఉండడం, ఎవరైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే సొంత వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా సింహరాశి వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి కూడా
వీళ్ళు చేసే వ్యాపారాలకు అనుగుణంగా వాళ్ళకి ఎవరైతే కస్టమర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా, వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెరగడం అనేది జరుగుతుంది. అలాగే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం మీకు వ్యాపార రంగంలో మీకు మెళకువలు తెలియడం ద్వారా కావచ్చు, లేదా వ్యాపార విస్తరణ అనేది బాగా తెలుస్తుంది. వీళ్ళల్లో అమ్మకాలు, కొనుగోళ్ళు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే రీటైల్ కానీ, హోల్సేల్ వ్యాపారస్తులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి లాభాలు చూడడం అనేది జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి రావడం అనేది జరుగుతుంది. మొత్తం మీద వ్యాపార రంగంలో మంచి అభివృద్ధిని మాత్రం సాధించి ముందుకు వీళ్ళు సాగిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. తులారాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వ్యాపార రంగంలో వీళ్ళకి కాస్త చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా మనస్పర్ధలు, లోపాలు ఇలాంటివి వస్తాయి. లేదా కొత్తగా ఎవరైనా భాగస్వామి వ్యాపారం పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుని చూసుకోవాలి. అలాగే సొంత వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ సొంత వ్యాపారాలు అవన్నీ కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. కానీ మిగతావి లేకపోతే ఎలా అంటే కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం కొన్ని సమయాల్లో వ్యాపారస్తులు కావచ్చు, లేదా వ్యాపార భాగస్వాములు కావచ్చు, ఇబ్బంది పెట్టే అవకాశం అనేది కనపడుతుంది. కాబట్టి వ్యాపారపరంగా కొత్తగా చేపట్టే పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆచితూచి వ్యవహరించడం అనేది మంచిది. వృశ్చిక రాశి వారికి కానీ చూసుకుంటే వ్యాపార రంగంలో వీరికి అన్ని రకాలు ఏ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే వీళ్ళకి వ్యాపారపరంగా కూడా వీళ్ళకి లాభాలు చవి చూడడం, గతంతో పోలిస్తే ఈ సంవత్సరం వీళ్ళకి వ్యాపార రంగం ఉత్తమ స్థాయికి వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. వ్యాపారపరంగా కూడా నూతన పథకాలు, నూతనంగా చేసేవన్నీ కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి సాధారణమైన లాభాలు చవి చూస్తారు. అంత పెద్దగా వ్యాపారపరంగా నష్టపోయేది ఉండదు, లాభపడిపోయేదే ఉండదు. సామాన్యంగా వీళ్ళకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే మధ్యలో చిన్న చిన్న అవరోధాలు వచ్చినా తట్టుకుని మళ్ళీ నిలబడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా వ్యాపారపరంగా చేసే ఖర్చుల విషయాల్లోనూ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పొదుపు అనేది చాలా అవసరం. తదుపరి మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి వ్యాపార రంగంలో దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు. వ్యాపారపరంగా మంచి అభివృద్ధి, వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి వీళ్ళకి తెలివితేటలకు పదును పెట్టడం, కొత్త పథకాలు, లేకపోతే ఏదో రకంగా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని బయటికి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి చేసే అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళకి కొత్త ఊపిని ఉత్సాహాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద వీళ్ళ యొక్క కొత్త ఆలోచనలు, కొత్త పథకాలు ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. లాభాలు చవి చూడడం అనేది జరుగుతుంది. కుంభరాశి వారికి కానీ చూసుకుంటే ఇక్కడ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి చిన్న ఏవైతే వ్యాపారస్తులు ఉన్నారో చిరు వ్యాపారస్తులు అంటాం కదా, వాళ్ళకి సాధారణంగా ఉంటుంది. ప్రతి పనిని కూడా కాస్త తెలివితేటలో ముందుకు తీసుకెళ్ళడం అనేది మంచిది. అలాగే ఎవరైనా కొత్తగా వ్యాపారాలు చేస్తున్నారు అనుకున్న వాళ్ళు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే లోన్స్ వచ్చే విషయాల్లో వాటిలో తర్వాత వ్యాపారపరంగా లోన్స్ కట్టే విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కాస్త ఇలాంటి కొత్తగా నూతన వ్యాపారాలు చేస్తుంటే మాత్రం కాస్త కొంచెం మంచి సమయం చూసుకొని ప్రారంభించడం అనేది మంచిది. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న మనస్పర్ధలు వచ్చినా వాటిని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం ద్వారా కొంతవరకు మీ వ్యాపారానికి నష్టపోకుండా ఉండడం అనేది జరుగుతుంది. మీనరాశి వాళ్ళకి సంవత్సరం ఆరంభం నుండి కూడా వీళ్ళకి ఏవైతే వ్యాపారాలు చేస్తున్నారో ఆ వ్యాపారాల్లో దిగుమతి వ్యాపారాల్లో మంచి లాభాలు పొందడం అనేవి ఉంటుంది. అయితే ఒక్కోసారి వీళ్ళకి ఈ లాభాలు తగ్గడం కూడా చవిచూడడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ సింగిల్ వ్యాపారాలు అంటే ఎవరైతే సొంతంగా వాళ్ళంతటా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే వీళ్ళకి ఏనాడు శని యొక్క ప్రభావం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ కొంత వ్యాపారపరంగా కూడా కొంత స్నేహితుల వల్ల ద్వారా కావచ్చు, ఎవరో చుట్టుపక్కల వాళ్ళ వల్ల కావచ్చు కొంత నష్టపోవడమో, లేకపోతే ఏదో కొత్త పథకాలు పెట్టడం ద్వారా ఉన్నది తగ్గిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీ తెలివితేటలను మీరు నమ్ముకుని ముందుకు వెళ్ళండి తప్ప బయట వారి తెలివితేటల మీద వెళ్ళకండి. మొత్తం మీద వ్యాపార రంగంలో 12 రాశుల వారికి, కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఉండడం అనేది జరుగుతోంది. అయితే వ్యాపార అభివృద్ధి కానీ
బాగుండాలి. ఎవరైతే ఇప్పుడు మనం 12 రాసుల్లో చెప్పుకున్న వాళ్ళకి కొంతమందికి అనుకూలంగాను, కొంతమందికి అనుకూలంగాను లేదు. అది కాబట్టి దాని గురించి విచారణ చేయకుండా మీరు ప్రతి బుధవారము కూడా ఇక్కడ గోవుకి తోటకూరను కానీ, పెసలను నానబెట్టి కానీ, ఆకుపచ్చ కూరగాయలు కానీ ప్రతి బుధవారం గోవుకి తినిపించడం ద్వారా, అలాగే కుదిరితే ప్రతిరోజు కూడా గణపతికి గరికిని సమర్పించడం ద్వారా, ఏదో 2-3 గరికలైనా సరే సమర్పించడం ద్వారా వ్యాపారంలో మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.